టైటిల్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఏ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పారు? అంటే అదే అండి. రైట్ నౌ ఇండియాలో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక బర్నింగ్ ఇష్యూ. దాని మీద సినిమాలు అయితే తెలుగులో రాలేదు. సో చెప్పాలి. అట్ ద సేమ్ టైం దీంట్లో చైతన్య క్యారెక్టర్ అనేది ఒక మంచి రిలేటబుల్ క్యారెక్టర్. సో ఒక మంచి రిలేటబుల్ క్యారెక్టర్ ఒక బర్నింగ్ ఇష్యూ అని చెప్తే ఖచ్చితంగా ఒక సొసైటల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అలాంటి స్టోరీస్ చెప్పాలి అని చెప్పి కథ ఒప్పుకున్నాను. అంటే యూఎస్ఏలో మీరు జాబ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్యాషన్‌తోని మళ్ళీ ఇక్కడ సినీ ఫీల్డ్ సైడ్ వచ్చారు. అప్పుడు అప్పుల పాలయ్యారు. ఎప్పుడైనా ఫ్యామిలీని రిస్క్ చేసినా అనిపించిందా? అంటే ఉంటుందండి. బేసిక్‌గా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇక్కడికి రాలేము మనం. అవుతాయి అంటే సెట్ బ్యాక్స్ ఉంటాయి. వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలని వెళ్ళాలి తప్ప మళ్ళీ మనం వెనకడుగు వేస్తే అది మనం ఓటమి ఒప్పుకున్నట్టు. సో మనకి విల్ కీప్ గోయింగ్. బట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నంత వరకు అది మనకి ఎంత స్ట్రెస్ అనిపించదు. అంటే 2 ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చిందా? అంటే ఒకటి లాస్ట్ ఇయర్ ఒక 6 మంత్స్ నేను ఒక థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యి కొంచెం స్టేజ్ షోస్ అవి నా యాక్టింగ్ మీద అంతా కొంచెం ట్రైనింగ్ తీసుకోవడం. అక్కడ 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. అది అయిపోగానే వెంటనే జూన్లో స్టార్ట్ చేసాం మూవీ. అది అవ్వడానికి ఒక 1 ఇయర్ షూట్, తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్, నెక్స్ట్ బిజినెస్ అంతా అయ్యేటప్పటికి ఒక 1.5 ఇయర్ అయిపోయింది. సో అంతా కలిపి 2 ఇయర్స్ అంటే గ్యాప్ కావాలని తీసుకుంది కదా, అయింది అంతే. అంటే యూత్‌కు సమరం అనేది సమరం డాక్టర్ చాలామందికి తెలుసు. అలాంటి క్యారెక్టర్ అని చెప్పొచ్చా వెన్నెల కిషోర్‌ది? కొంచెం అలాంటి క్యారెక్టరే అండి, వెల్నెస్ క్లినిక్. బట్ ఎక్కడ అంటే ఈ మూవీ వరకు ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి లైన్స్ ఎక్కడ క్రాస్ చేయకుండా ఆ లైన్ సెన్సిటివ్గానే డీల్ చేసాం అనమాట. సో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు. ఎక్కడ మీరు ఆ డౌట్స్ పెట్టుకొని అవసరం లేదు. అంటే మేము వెళ్ళొచ్చా పిల్లలతో అనే డౌట్ అయితే మీకు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ వన్ ఇన్ ద ఫ్యామిలీ, అమ్మమ్మ, తాతయ్య, నాన్న, అమ్మ, పిల్లలు, టీనేజర్స్ అందరూ హ్యాపీ కూర్చొని చూడగలిగిన సినిమా. అంటే మురళీధర్ గౌడ్ అనగానే మనకు ఫస్ట్ డీజే టిల్లు గుర్తుకొస్తుంది. అలాంటి కామెడీ ఇందులో ఉంటుందా? చాలా ఉంది. యాక్చువల్గా ఈ సినిమా తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే మురళీధర్ గౌడ్ గారు అంటే డీజే టిల్లుతో పాటు సంతాన ప్రాప్తి కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన హీ హాస్ గివెన్ వన్ ఆఫ్ హిస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ దిస్ మూవీ. అంటే ఎవరిని ఇన్స్పైర్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు? నేను ఎవరిని అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్లో ఉన్న చాలామంది హీరోస్ మీరు చూస్తే చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే ఆ రోజు ఒకరోజు స్ట్రగుల్ అయ్యి ఆపర్చునిటీస్ కోసం ఎత్తుక్కొని అలా వచ్చిన వాళ్ళు అనమాట. సో ఇప్పుడున్న హీరోస్ చాలామంది. సో నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. అంటే మనం ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా మనకు మోటివేషన్, ఎంతూజియాసం ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఒక మార్క్ వేయచ్చు, మనకు కూడా ఒక ప్లేస్ ఉంటుంది ఇండస్ట్రీలో అని నమ్మాను అంతే. ఇండస్ట్రీలో మీకు ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో కాదని హీరోస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే చిన్నప్పుడు పెరిగేటప్పుడు చిరంజీవి గారు చాలా ఇష్టం ఉండేవాళ్ళు. ప్రభాస్ అన్న అంటే కూడా చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఇష్టం. మహేష్ బాబు గారి లుక్ ఇష్టం. అట్లా చెప్పలేం. అంటే అందరివి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో అందరూ ఇష్టమే. అంటే ఇప్పుడు చాందన్ చౌదరిది గారి క్యారెక్టర్ ఎలా ఉంది? తనది యాక్చువల్ ఒక మంచి గ్లామ్ లుక్ ఉంటుందండి సినిమాలో. అంటే తన మిగతా సినిమాలతో పోలిస్తే మంచి గ్లామరస్ లుక్, ఒక మంచి హోమ్లీ అమ్మాయిలాగా లుక్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే మీరు హీరోనే కాకుండా డైరెక్టర్, రైటర్ అని కూడా తెలిసింది. నెక్స్ట్ ఏమన్నా డైరెక్టర్గా మూవీస్ చేస్తున్నారా? డైరెక్టర్గా లేదండి, రైటర్గా ఒక స్టోరీ నాది ఒక ప్రొడక్షన్ హౌస్లో ఓకే అయింది. జస్ట్ నా స్టోరీ, కానీ రైటర్, స్క్రీన్ పై రైటర్ దే ఆర్ ఆల్ డిఫరెంట్. అంటే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు హీరో అయిదాం అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ అనుకున్నారా? హీరోనే అండి. డైరెక్షన్ అనేది ఫోర్స్ఫుల్గా చేయాల్సి వచ్చింది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి హీరో. అంటే ధనుష్ గారు కానీ, లారెన్స్ కానీ హీరోగా చేస్తూ డైరెక్టర్గా చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు హీరోగా, డైరెక్టర్గా చేయబోయే ఏమైనా సినిమాలు ఉన్నాయా? ఇమ్మీడియట్గా కాదు, కానీ మేబీ నాకు ఇండస్ట్రీలో కొంచెం మెచ్యూరిటీ వచ్చాక, మేబీ ఒక 10 సినిమాల తర్వాత అలాగా ఏదైనా మంచి సబ్జెక్ట్ ఇది నేను చేస్తే బాగుంటుంది అనిపిస్తే అప్పుడు అటెంప్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.